మరో 2-3 రోజుల్లో ఐపీఎల్ అయిపోతుంది. దాంతో టాలీవుడ్లో సినిమా సందడి కనిపిస్తుంది. జూన్లో క్రేజీ మూవీస్ బాగానే వస్తున్నాయి. 4న పెద్ది విడుదల కానుంటే ఆ తర్వాత జూన్ 19న మా ఇంటి బంగారంతో సమంత రానున్నారు. మరో వారం రోజుల తర్వాత జూన్ 26న అఖిల్ లెనిన్ విడుదల కానుంది. పోనీలే, జూన్ నుంచి నాన్ స్టాప్ గా సందడి ఉంటుందని సంబరపడుతోన్న వేళ జూలైను అనాథలా వదిలేశారు మనోళ్లు. కారణం తెలియదుగాని జూలై 3న నాగబంధం, రావు బహదూర్ మినహాయిస్తే ఆ నెలంతా మరే సినిమాలు రావట్లేదు. ముహూర్తాలు బాగోలేవో ఏమోగాని పూర్తిగా వదిలేశారు మేకర్స్. మళ్లీ ఆగస్టు హౌస్ఫుల్ అయిపోయింది. 2 నెలల ముందే ఆగస్టు హౌస్ఫుల్ అయిపోయింది. ఇప్పటికే ఆగస్టు 21న నాని ప్యారడైజ్ లాక్ అయింది. పాన్ ఇండియా వైడ్ గా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో 200 కోట్లపై కన్నేశారు నేచురల్ స్టార్. అలాగే దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమా ఓనం సందర్భంగా ఆగస్టు 20న విడుదల కానుంది. ఆగస్టు 28న శర్వానంద్ భోగి విడుదల కానుంది. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియడ్ మాస్ థ్రిల్లర్ గా వస్తోంది. ఇక చిరంజీవి విశ్వంభర రిలీజ్ సైతం ఆగస్టులోనే ఉంటుందని తెలుస్తోంది. రవితేజ ఇరుముడి డేట్ సైతం ఆగస్టులోనే లాక్ అయింది. 15 ఆగస్టు స్పెషల్ గా ఇరుముణ్ణి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.